ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. సరే, ఇప్పుడు లోచనాన్ని ప్రారంభించుకుందాం. నిన్న 196వ పేజీలో బాలానందను పూర్తి చేసుకున్నాం. లోచనం యది పునః అచేతనాదిన అత్యంత అసంభావ్యమాన తదర్థ విశేషణేన అప్రస్తుతేన వర్ణితేన ప్రస్తుతం ఆక్షిప్యమానం చమత్కారి తదా వస్తుధ్వని అసౌ. ఇది అని అక్కడ ధ్వని గురించి చెబుతున్నాడు. అంటే ఏమాత్రము కుదరని అప్రస్తుత అర్థ విశేషణాలు గల వర్ణించబడిన అచేతనాధికమైన అప్రస్తుతం చేత ఆక్షిప్తమయ్యే ప్రస్తుతం చమత్కారాధికారి అయితే మాత్రం అది వస్తుధ్వని అవుతుంది అని చెబుతూ యథా మమైవ భావవ్రాత హఠజ్జనస్య హృదయాన్యాక్రమ్య నర్తయన్ భంగీభిర్వివిధాభిరాత్మహృదయం ప్రచ్ఛద్య సంక్రీడ సత్వామాహ జడం తతస్స హృదయం మన్యత్వదుశిక్షితో మన్యే అముష్య అన్నమాట. మన్యేముష్య జడాత్మతా స్తుతి పదం త్వత్సామ్య సంభావనాత్. భావవ్రాత అని సంబోధన. హఠాజ్జనస్య యది హృదయాన్యాక్రమ్య యన్నర్తయన్ భంగీభిర్వివిధాభిః ఆత్మహృదయం ప్రచ్ఛద్య సంక్రీడసే స త్వాం ఆహ జడం తతః సహృదయం మన్యత్వదుశిక్షితో మన్యే అముష్య జడాత్మతా స్తుతిపదం స్వత్సామ్య సంభావనాత్ అంటున్నాడు. అంటే కశ్చన్ మహాపురుష వీతరాగ అపి సరాగవత్ ఇది న్యాయేన గాఢ వివేకాలోక తిరస్కృత తిమిర ప్రధానోపి లోకమధ్యే స్వాత్మానం ప్రచ్ఛాదయన్ లోకంచ వాచాలయన్ ఆత్మని అప్రతిభాసమేవ అంగీకుర్వన్ తేనైవ లోకేన మూర్ఖోయమితి యదవజ్ఞాయతే తదీయం లోకోత్తరం చరితం ప్రస్తుతం వ్యంగ్యతయా ప్రాధాన్యేన ప్రకాశ్యతే అన్నాడు. కశ్చిన్ మహాపురుష ఒకనొక మహాపురుషుడు వీతరాగ అపి సరాగవత్ అన్నిటి మీద అనురాగం అంటే వీత అంటే పోయినటువంటి అపగత, వీత అంటే పోయిన, అంటే సమురణ్మయే వీత హిరణ్మయత్వాత్ అంటాడు అక్కడ ఆయన రఘువంశంలో. సమురణ్మయే వీత హిరణ్మయత్వాత్ పాత్రే నిధాయ అర్ఘ్యమనర్ఘ్యశీల. వీత హిరణ్మయత్వాత్ హిరణ్మయం బంగారమంతా పోవటం చేత అని అర్థం అక్కడ. వీతరాగ అంటే అనురాగములు మొదలైనటువంటి యువదాని మీద ఉండేటువంటి తెలుగులో అంటామే సంభావన, సంబంధాలు, కలయికలు, వాటికి నాకు ఉండేటువంటి ఒక విధమైనటువంటి అనుబంధాలన్నీను. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అటాచ్మెంట్స్ అన్నమాట. వీతరాగ అంటే అవన్నీ పోయినటువంటి వాడు, సరాగవత్ అవన్నీ ఉన్నవాడులాగా, అనుబంధాలు, ఆత్మీయత ఇవన్నీ ఉన్నటువంటి వాడు. ఒక సినిమాలో చెప్తాడు, బహుశా ఏదో జీవంతరంగాలు అనుకుంటాం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బుటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అంటాడు. అది నిజమే అనిపిస్తుంది మనకి. అనుబంధము ఆత్మీయత అంతా కూడా ఒక బూట అంటాం, మనసుల కోసం ఆత్మీయత అంటాం. ఏమీ లేకపోతే దాన్ని పట్టించుకోం.
కాబట్టి నిజంగా ఇది ఆత్మతృప్తికి మనం మనకి ఎంతో గొప్పతనం కోసం మన కోసం మనం చెప్పుకునేటువంటి ఒక నాటకం తప్పించి చాలా బాగా చెప్పాడు బహుశా ఆచార్య ఆత్రేయ అనుకుంటాను జయవంత రంగాల సినిమాలో. అలాగే ఇక్కడ వీతరాగ హాపి సరాగవత్ ఇది న్యాయేనా వీతరాగుడైనప్పటికీ అంటే అన్నిటి మీద అనుబంధం పోయినప్పటికీ మమతానుబంధాలు ఏమీ లేకపోయినప్పటికీ ఉన్నవాడులాగా ప్రవర్తించటం అనేది న్యాయేన ఈ న్యాయం చేత గాఢ వివేక ఆలోక తిరస్కృత తిమిర ప్రధాన అపి గాఢ వివేక ఆలోక తిరస్కృత తిమిర ప్రధాన అపి గాఢమైనటువంటి ఆలోకము అంటే వెన్నెల అనుకుందాం, పోనీ ప్రకాశము అనుకుందాం, దాని చేత తిరస్కరించబడినటువంటి తిమిర ప్రధాన తిమిరము అంటే అజ్ఞానం, అంధకారం, ఎక్కువ వెలుగు చేత అంధకారం అంతా పోయినటువంటి వాడు. అంటే విజ్ఞానం ఎక్కువ అవడం చేత అజ్ఞానం పోయినటువంటి వాడైనప్పటికీ లోక మధ్యే ఈ సమాజంలో స్వ ఆత్మానం ప్రచ్ఛాదయన్ తనని ప్రచ్ఛాదయని కప్పిపుచ్చుకుంటూ, అంటే తను ఇలాంటి వాడు అంటే ఏమి సంబంధాలు ఏమి లేనిటువంటి వాడు, అనుబంధాలు లేనివాడు అని అనకుండా అన్నీ ఉన్నట్టుగానే నటిస్తూ లోకంచ వాచాలయన్ లోకం అందరూ కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మన ఏదో మాట్లాడుతుంటారు. అయినప్పటికీ ఆత్మని అప్రతిభాసమేవ అంగీకుర్వన్ తనను తాను ఏమీ తెలియని మాటలుగానే ప్రతిభ లేనివాడు ఏమి లేనివాడుగానే ఒప్పుకుంటూ తేనేవ లోకేన మూర్ఘోయమితి జ్ఞాయతే ఆ లోకం చేత ఉత్తి పిచ్చివాడరా ఉత్తి వెర్రివాడరా వీడు మూర్ఖుడురా అని అనిపించుకుంటూ కూడా అవమానం పడుతూ కూడా తదీయం లోకోత్తరం చరితం ప్రస్తుతం వ్యంగ్యతయా ప్రాధాన్యేన ప్రకాశితే అటువంటి వాడి యొక్క లోకోత్తరమైన చరితం ఇక్కడ వ్యంగ్యంగా తెలియజేయబడుతుంది అంటున్నాడు. ఎలాగట దీని శ్లోకం అర్థం చూసుకుందాం. జనస్య హే భావవ్రాత అంటున్నాం. ఓ చంద్రుడా, భావవ్రాతం అంటేట ఉద్యానాది అర్థం ఏం చెప్పాడు, ఇది సరైన అర్థం దొరకట్లా మనకి ఎక్కడ. భావవ్రాత అనే పదానికి సరైన అర్థం కావాలంటే మనకి దొరకదు, కానీ దాని మీద వ్యాఖ్యానం చూస్తేనే అర్థమవుతుంది మనకి. ఉద్యానాది పదార్థాల సముదాయమా అన్నాడు. భావవ్రాత అంటే ఉద్యాన ఇందు ఉదయాదిర్భావ, ఉద్యాన ఇందు ఉదయావిర్భావ. ఉద్యానము బిందువు చంద్రుడు, ఉదయము అంటే ఉద్యానవనాలు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ వీటి యొక్క రావటము పోవటము అనేటువంటిది ఇవన్నీ కలిపితే ఒక భావవ్రాతము, దానికి సముదాయము, పదార్థాల సముదాయము అని ఇక్కడ మనకి భావవ్రాతం అనే పదానికి ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు అనమాట. అంటే భావాన్ని అంటే వస్తుజాలాన్ని, చంద్రోదయం ఉద్యానము చంద్రోదయం మొదలైన భావజాలాన్ని వస్తుజాలాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. దాని యొక్క సముదాయముగా వ్రాతము అంటే ఒక గుంపు కాబట్టి భావము అంటే ఈ భావాలు కనుక వాటి యొక్క సముదాయము అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు, జనస్య ఏ భావవ్రాత తర్వాత జనస్య జనుని యొక్క హృదయములన్నింటినీ కూడా హఠాత్తుగా ఆక్రమ్య ఒకసారి ఆక్రమ్య వివిధాభి భంగీభి లేదా వివిధములైనటువంటి వృత్తుల చేత ప్రయత్నముల చేత ఆత్మ వివిధాభి భంగీభి ఎన్నర్తయన్ ఆత్మహృదయం ప్రఖ్యాతి సంక్రీడసి రకరకాలుగా మన చేత ఉంటూ ఎగిరిస్తూ నీ యొక్క హృదయాన్ని దాచిపెట్టేస్తున్నావు నువ్వు. ఉన్నత్వం సంక్రీడసి దాన్ని దాచిపెడుతూ ఆటాడుతున్నావు కదయ్యా అని చెబుతున్నాడు. అని చెబుతూ సహా తతః అంటూ వాటి తర్వాత సహృదయం మన్యత్వ దుశ్శిక్షితం. సహృదయం మన్యత్వ అంటే నువ్వు నేనే సహృదయుడిని అనే విషయంతో తలుచుకోవడం చేత దుర్వినీతుడైనటువంటి అతడు త్వాం జడం ఆహా అతడు ఏమంటున్నట్టు నిన్ను జడుగా చెబుతున్నాడు. అంటే ఎవరికి వాడు సహృదయంగా భావించుకున్నటువంటి వాడు అంటే ఓ విశేషం తెలిసిన వాడంతా కూడా నీకేమీ తెలియదు అన్నట్టుగా నువ్వు ఉంటే ఒకడు చూసి ఏం చేస్తున్నట్ట నేనే సహృదయుడిని నాకే విషయాలని తెలుసు అని నువ్వు ఉత్తి పిచ్చి
జడుడుగా నేను భావిస్తున్నాడు. తత్సామ్య సంభావనాత్ నీతో సామాన్యం యొక్క సంభావన వలన, నీతో సామ్యం కలిగించే అవకాశం ఉండటం వలన అముష్య జడాత్మత, వీని యొక్క జడత్వం కూడా స్తుతికి స్థానమవుతోంది అని నువ్వు తలుస్తున్నాను అంటున్నాడు. అంటే నీతో ఉండటం చేత వాడు కూడా ఇక్కడ శృతి పొందుతున్నాడు అని అర్థం ఉంది. అంటే అక్కడ ఏం చెప్పాడు, నువ్వు ఒక పక్కన వానిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు అనేక విధాలు ఆడిస్తుంటే ఆ విషయం గ్రహించక తానేదో గొప్ప సహృదయుడు అనుకుంటూ నిన్ను జడమంటున్నాడు. నిజానికి నిన్ను జడమడనవాడే జడు. అయితే నిన్ను జడమంటున్న వాడిని జడుడంటే నీతో వాడికి సామ్యం ఏర్పడి వాడిని శృతించలే అవుతుంది అని భావం. ముందుగా ఇక్కడ వ్యంగ్యమైన ప్రస్తుతార్థాన్ని వివరిస్తున్నాడు. కశ్చిదితి ఒక మహాపురుషుడు గాఢమైన వివేకం అనే కాంతి చేత తిరస్కరించబడిన, ఇందాక మనం చెప్పుకున్నాం వివేక, ఇక్కడ కశ్చిత్ మహాపురుష అని చెప్పుకున్నాం కదా. గాఢ వివేకాలోక తిరస్కృత తిమిర ప్రతాపన అంటే దానికి అర్థం తెలుస్తున్నాడు మళ్ళీ దానికి వ్యాఖ్యానంలో. వివేకం అనే కాంతి చేత తిరస్కరించబడిన అంతక విస్తారం కలిగి జ్ఞానం చేత అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసుకున్న వాడైనా, రాగం పూర్తిగా తొలగిపోయిన వాడైనా రాగం ఉన్నవాడు వలె అంటే జ్ఞాని వలె ప్రవర్తిస్తాడు అనేటువంటిది అనే న్యాయాన్ని అనుసరించి లోకుల మధ్యలో తన అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చుకుని ఉంటే లోక తనను గూర్చి ఇష్టం వచ్చినట్లు వాగేటి చేస్తూ వాళ్ళు అనుకుంటున్నట్టుగా తను ఎందు అజ్ఞానాన్ని అంగీకరిస్తూ అనగా ప్రవర్తిస్తూ ఆ లోకం చేతనే వీడి మూర్ఖుడుగా అవమానించబడుతూ ఉంటాడు. అలాంటి జ్ఞాని యొక్క లోకోత్తరమైన సామాన్య జనులకు ఎవరికీ అర్థం కాకపోవడం చేత లోకాతీతమైన చరిత్రము ప్రస్తుతము. ఇది ఇక్కడ వ్యంగ్యంగా ప్రధానంగా ప్రపంచబడుతున్నది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకేం చెప్పాడు, సచ ప్రచ్యుత కశ్చిత్ విరహిణ ఔత్సుక్య చింతాదూయమాన మానసతాం అన్యస్య ప్రహర్ష పరవశతాం కరోతీతి హఠాదేవ లోకం యథేచ్ఛం వికారకారణాభి నయతి నచతస్య హృదయం కేనాపి జ్ఞాయతే కీదురగయమితి. వాడి యొక్క హృదయం ఎవడికి తెలియదు, ఎలాంటి వాడు వీడని చెప్పి. ప్రచ్యుత మహాగంభీర అతి విదగ్ధ సుష్టు గర్వహీన అతిశయేన క్రీడాచిత సహాయది లోకేన జడైతి తత్ కారణాత్ ప్రచ్యుత వైదగ్ధ్య సంభావన నిమిత్తాత్ సంభావిత ఆత్మా చేత తేన కారణాత్ ప్రచ్యుత జాడ్యేన సంభావ్య తద ఏవ సహృదయ సంభావిత తదస్య లోకస్య జడః అసీతి యదుచ్యతే తదా జాడ్యమేవ ఏవం విధస్య భావవ్రతస్య అతి విదగ్ధస్య ప్రసిద్ధమితి ప్రచుత స్తుతిరితి జడాదపి పాపీయానయమితి లోకం ధ్వన్యతే తదాహ. అంటే వీడు ఇందాక చెప్పుకున్నట్టుగానే జాడ్యం మనిషి ఏమి తెలియని వాళ్ళలాగా నటిస్తూ 10 మందిలో ఉండి అన్నీ తెలిసినప్పటికీ, అన్నిటి మీద భావన లేకపోయినా, మానసికమైనటువంటి అనుబంధం లేకపోయినప్పటికీ, సంబంధాలు లేకపోయినప్పటికీ, వాటిని వదిలేసినప్పటికీ అన్నిటితోనూ తను పట్టుకున్నట్టుగా నటిస్తూ ఉండటం చేత అందరూ వీడిని అవమానం చేస్తున్నా కూడా, పిచ్చోడరా అంటున్నా కూడా పల్లికిలిస్తూ కానీలే అని వాడు సంభావిస్తున్నాడు అని అక్కడ దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పిన తర్వాత దీని వివరణ ఏమన్నాడంటే, మహాజ్ఞాని తన అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తొలగించుకున్నా కూడా పైకి మాత్రం సామాన్య మానవుని కంటే తక్కువగా పిచ్చివాడి వలె ప్రవర్తిస్తుంటాడు. అందుచేతనే తత్వజ్ఞానం లభించిన వానికి ఈ లోకంలో అందరూ జడుల వలె, పిచ్చివాళ్ల వలె, పిశాచగ్రస్తుల వలె కనపడతారు. వాళ్ళకు అతడు ఈ విధంగా కనపడతాడు అని ఒక ప్రసిద్ధ శ్లోకంలో చెప్పబడిందిట. ఒక ప్రత్యేకమైన శ్లోకంలో కూడా ఏమని చెప్పబడిందిట, తత్వం తెలిసిన వాడికి అందరూ పిచ్చివాళ్ళ కనపడతారు. ఈ శ్లోకం చాలా వివరంగా చక్కగా ఉంది. జ్ఞాత తత్వస్య లోకోయం జడోన్మత్త పిశాచవత్, జ్ఞాత తత్వోపి లోకస్య జడోన్మత్త పిశాచవత్. సరిపోయింది, ఏమి లేదు, ఒక్క చిన్న పదం. జ్ఞాత తత్వస్య లోకః అయం, జ్ఞాత తత్వస్య తత్వము తెలిసిన వానికి, అయం లోకః ఈ లోకము, జడ ఉన్మత్త పిశాచవత్ అంటే పరమాత్మ యొక్క తత్వం తెలుసుకున్నటువంటి వాడికి, తత్వం అంటే తత్వత్వం, అది నువ్వే, తత్వమసి అంటాడు. అజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి, ఇవన్నీ కూడా ధ్యేయవాక్యాలు. అది శంకరాచార్యులు చెప్పినటువంటి ధ్యేయవాక్యాలు. ఇవన్నీ కూడా 4 పీఠాలు ఏర్పాటు చేశారు. ఇలాగే ఆయన ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటి తత్వమసి, ఇవన్నీ కూడాను శృంగేరిలో, అలాగే పూరిలో, బదరికాశ్రమంలో, నాలుగు రోజు ఏంటంటే పూరి, బదరికాశ్రమము, శృంగేరి, ద్వారక 4.
4 పీఠాలు శంకరాచార్య పెట్టినటువంటివి. అక్కడ ప్రజ్ఞానం మొదలైనటువంటి ఒక ధ్యేయవాక్యాలని 4 వేదాల నుంచి 4 వేదాలకు సంబంధించినటువంటి ఒక వేదానికి సంబంధించినటువంటి ఒక ధ్యేయవాక్యాన్ని అక్కడ మనం చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇక్కడ తత్వం అసి, తత్వత్వం అసి, అది నువ్వు అయి ఉన్నావు. ఏది? అదే ఆ పరమాత్మే. నువ్వే అయి ఉన్నావు, నువ్వే ఆ పరమాత్మ. కనుక ఆ జ్ఞాతతత్వస్య, ఆ తత్వం తెలిసినటువంటి వాడికి, అంటే పరమాత్మనే నువ్వు అనే విషయం తెలిసినటువంటి వాడికి అని లోకమంతా కూడా జడులు, ఉన్మత్తుడు, పిశాచలాగా కనపడుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ మనం ఎవరికి ఆ తత్వం ఎవరికైతే తెలుసు, మిగతా మానవులందరం కూడా పిచ్చోళ్ళలాగా ఉంటాం. మనం ఉన్మత్తం పిచ్చెక్కిన వాళ్ళలాగాను, పిశాచుల్లాగాను, జడులు అంటే ఒక మంద ఏం లేకుండా పడి ఉన్నట్టుగానే కనపడుతుంటాం. ఎవరికి? తత్వం తెలిసిన వాడికి. జ్ఞాతతత్వోపి లోకస్య పిశాచవతో. ఇంకో విశేషం ఏంటంటే వాడు కూడా ఈ లోకానికి అలాగే కనపడుతుంటాడు. విషయం తెలిసినటువంటి వాడు, అన్ని తెలిసిన వాడు ఏం పట్టించుకోడు కదా. వాడు నవ్వుకుంటుంటాడు, వాడి గోల వాడిదే, వాడి వ్యవస్థ వాడిదే, వాడికి ఎవరైనా తిట్టినా పట్టించుకోడు, కొట్టినా పట్టించుకోడు, వాడిని పెట్టినా తినడు, వాడు ఏదో వాడు నవ్వుకుంటూ వాడు పోతుంటుంటాడు. ఎందువలన? లోకమంతా అర్థమైపోయింది కాబట్టి, వాడి విషయం అంతా తెలిసిపోయింది కాబట్టి. వాడిని చూసి ప్రజలు కూడా వీడికి పిచ్చోడరా, వీడు ఉన్మత్తుడురా, వీడు పిశాచనరా, వీడు జడుడురా, వీడికేం చేత కాదురా, వీడికేం తెలియదురా అని వాళ్ళు నమ్ముతుంటారట. లోక జ్ఞానము తెలిసినటువంటి, లోక జ్ఞానం అంటే పరమాత్మ గురించి తెలుసుకున్నటువంటి వాడికి ఈ లోకము కూడా ఎలాగైతే ఉంటుందో, పరమాత్మ విషయం తెలుసుకున్న వాడిని చూసిన లోకం కూడా అలాగే భావిస్తుంది. ఇది చాలా చక్కనైనటువంటి శ్లోకం, చాలా బాగా ఉంది. ఇది చాలు, మనకి ఏం అక్కర్లేదు అంతకన్నా అద్భుతమైన శ్లోకం. జ్ఞాతతత్వస్య లోకోయం జడ ఉన్మత్త పిశాచవతు, జ్ఞాతతత్వోపి లోకస్య జడ ఉన్మత్త పిశాచవతు. వాడికి అలాగే అనిపిస్తున్నాయి, వాడు అలాగే అనిపిస్తుంటాడు. ఉద్యానం, చంద్రోదయం మొదలైన భావాన్ని, వస్తుజాలాన్ని ఇచ్చట జడమని అంటూ లోకం అనాదరం చేస్తుంది. అయితే ఉద్యానాదికం జడం కాకపోవటం సరికదా, పైగా విరహవంతుడైన వానికి ఔత్సుక్య చింతలతో పీడింప, మనస్సులో బెంగ మొదలైన వాటి వల్ల పీడనం, మరొకరికి ఆనంద పరవశత్వాన్ని కలిగిస్తూ ఈ లోకాన్ని తన ఇష్టం వచ్చినట్టు బలాత్కారంగా ఇక్కడికి వచ్చింది తన వశంలో ఉంచుకొని అనేకమైన ఔత్సుక్యాది వికారాలు కలిగించిన చేత నృత్యం చేస్తుంది. అంటే ఇందాక చెప్పినటువంటి ఒక్కసారి మళ్ళీ మనం వెనకెళ్ళినట్టయితే, భావవ్రాత హఠజనస్య హృదయాన్యాక్రమ్యయన్నర్తయన్ భంగీభిర్వివిధాభిరాత్మ హృదయం ప్రచ్ఛద్య సంక్రీడసే అనే దానికి ఇది విశేషం. అంటే కొంతమందికి ఏమో ఇది జడము అని చెప్పంటున్నాం, జడం కాదు. కొంతమందికి చంద్రుడు మొదలైన వాళ్ళని చూస్తేనేమో విరహిణులకి భావం ఎక్కువటం, కొంతమందికి ఆనందం కలుగుతుంది. అవి ఏం తెలుసు, ప్రత్యాన్ని దాన్ని దాటిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చేత ఆనందింపజేసిన సంక్రీడసే, వాడితో అనుకుంటూ ఉంటావయ్యా నువ్వు అని చెప్పడం. అయితే ఇది ఈ భావవ్రాతం అంటే పదార్థ జాతం ఎలాంటిదో దాని హృదయం మాత్రం ఎవరికి తెలియదు. లోకం అనుకుంటున్న దానికి విరుద్ధంగా చాలా గంభీరము, మంచి నేర్పుగలది, చక్కగా ఉన్నది, గర్వం లేనిది, క్రీడించడంలో చాతుర్యం గలది అయిన భావవ్రాతము అనాదరం చూపటానికి బదులు మంచి నేర్పుగలది అని ఊహించడానికి నిమిత్తమైన కదే కారణం వల్ల, అనగా జనుల్ని అందరినీ నృత్యం చేయిస్తూ ఆడుకుంటున్నది అనే కారణం వలన ఇది జడమైనది లోకుల చేత గౌరవించబడితే, అదే కారణం వల్ల సహృదయుడు తాను కూడా జాడ్యం చేత దూషింపబడటానికి బదులు గౌరవింపబడిన వాడే అవుతాడు. సహృదయుడు ఎలాగుట గౌరవింపబడినటువంటి వాడు తాను కూడా జనుల చేత దూషింపబడటానికి బదులు గౌరవించబడుతుంటాడు అంటాడు. అంటే అక్కడ భావవ్రాత పదంలో ఆ చంద్రుడు కొంతమందికి ఆనందాన్ని, కొంతమందికి దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. కొంతమంది ఏమో పరవశంతో పొంగిపోతుంటారు. కొంతమంది ఎవరు ప్రేసి ప్రియులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి వాళ్ళు, కలవకుండా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దుఃఖంతో కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇద్దరిని ఆడింపజేస్తోంది. అక్కడ వాళ్ళిద్దరు ఆడుతున్నారు,
ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళిద్దరు వీళ్ళు ఏడుస్తున్నారు. ఇదే ఆట. అలాగా అక్కడది అందరి జడము అని చెబుతుంటే ఒక పక్క గౌరవించబడుతుంది, మళ్ళీ ఇంకో పక్కనేమో అలా ఉంటబడుతుంది. కాబట్టి అదే తాను కూడా ఈ సహృదయుడు కూడా అలాగే గౌరవించబడుతున్నాడు అని దానికి లోకాన్ని గురించి జడహ అసి, నువ్వు జడము అని అన్నట్లయితే ఈ విధమైన చాలా నేర్పుగల భావభ్రాతం యొక్క జాడ్యం చాలా ప్రసిద్ధమైనది అని, అది నింద అంటానికి బదులుగా స్తుతియే అవుతుంది. ఇది నింద కాదు నాయన, అది స్తుతి అవుతుంది అని అక్కడ ఆ విధంగా మనకి దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. దీంట్లో ఇంక పిండితార్థం ఏదయ్యా అంటే మళ్ళీ ఇంకా వివరంగా తీసుకుని వస్తే, పిండితార్థము అంటే దాని యొక్క సంపూర్ణంలో వచ్చినటువంటి ఒక మనం వెన్న అంటున్నది క్రీమ్ అంటుంటారు కొంతమంది. మొత్తంలో నీ క్రీమ్ చెప్పబోయా విషయం అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి అసలైన విషయం ఏంటంటే ఉద్యాన చంద్రోదయాది భావవ్రాతము వస్తు సముదాయం ఉంది. మేము సహృదయం అనుకుంటున్న సహృదయులు, మేమే సహృదయం అనుకుంటున్న వాళ్ళు, మేమే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఈ భావవ్రతాన్ని జడం అంటున్నారు. అయితే ఈ భావవ్రాతం మంచి నేర్పుతో, సామర్థ్యంతో కొందరిని ఏడిపిస్తూ, కొందరిని నవ్విస్తూ, అనేక విధాలుగా పీడిస్తూ తాను చూసి ఆడుకుంటున్నది. అంటే పరమాత్మలాగా అనమాట. మనం ఆడిస్తుంటాడు, మనం ఏడుస్తూ ఉంటాం, ఆయన ఆనందిస్తూ ఉంటాడు అనుకున్నట్టుగా అనమాట. ఇక్కడ కూడా అంతే, భావవ్రత పదార్థం యొక్క సముదాయము కొందరు ఏడుస్తుంటారు, కొందరు ఆనందిస్తుంటారు. అది చూసి ఇది సుప్రశాంతంగా ఉంటుంది. అంతే అంత నేర్పు గాంభీర్యం ఉన్న భావవ్రతాన్ని పట్టుకుని ఇది జడ అని అంటున్నారంటే, జడ శబ్దానికి మంచి నేర్పు గాంభీర్యం మొదలైన పదాలు ఉండటం చేత ఉండటం అని కొత్త అర్థం చెప్పుకోవాలి. జడము అంటే నేర్పు గాంభీర్యం ఉన్నాయా? లేనిది కదా జడం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, దాన్ని చూసి వీడు జడం అనుకుంటున్నారంటే ఈ అర్థాలు ఉన్నాయని చెప్పుకోవాల్సిందే కదా, అట్టించి నరుకొస్తున్నాడు అనమాట ఆయన. ఈ దృష్ట్యా చూస్తే లోకం భావవ్రాతాన్ని జడమన్నట్లుగా, ఎవరైనా లోకాన్ని జడమన్నట్లయితే అది నింద కాదు, అది స్తుతియే అవుతుంది కదా. భావవ్రాతాన్ని వాడు జడమంటున్నారు వాళ్ళు. జడమంటే ఏమిటది? ఏమీ లేనటువంటిది. కానీ దీనికి అన్నీ ఉన్నాయి, నేర్పు ఉన్నది, గాంభీర్యం ఉన్నది, అందం ఉంది కదా, కదులుతోంది కదా. జడం ఎలాగ చేస్తుంది? లేదు. అంటే ఇప్పుడు జడం అనే పదార్థానికి మనం కొత్త అర్థాలు చెప్పుకోవాలి. జడం అనే పదార్థానికి నేర్పు గాంభీర్యము ఉన్న పదార్థానికి జడము అని చెప్పుకోవాలి అనేటట్లయితే, అదే విధంగా ఇక్కడ లోకంలో ఎవడనే వీడు జడుడు అంటే వాడి గురించి కూడాను చాలా తెలివిగలవాడు, మంచివాడు, ఉన్నతుడు అని చెప్పుకునే అర్థం అవసరం కదా అంటున్నాడు. అది స్తుతి అవుతుంది కానీ నింద కాదు కదా అని. ఇంతవరకు చెప్పినది అప్రస్తుతమైన వాచ్యార్థం జడాదపి. ఈ వాచ్యార్థం వల్ల గమ్యమైన ఒక వ్యంగ్యార్థం ఏమనగా ఈ లోకం జడం కంటే కూడా చాలా చెడ్డది అని చెప్పడం. ఈ విషయాన్ని వృత్తికారుడు యథాతు ఇత్యాదికం చేత వివరిస్తున్నాడు. దానికన్నా ఇదే గొప్పదని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఇతరథైవ పునః అలంకారాంతరత్వం, అలంకార అంతరత్వము కూడా చెప్తున్నాడు వేరేగా. అలంకార విశేషత్వం న వ్యంగ్యస్య కథంచిదపి ప్రాధాన్యే ఇది భావః. అయితే అంటే మరొక విధంగా మాత్రమేగా వాచ్యము ప్రధానంగా వివక్షితం కానప్పుడే అలంకారాంతరత్వం, అలంకార విశేషత్వం ఉంటుంది. ఏ విధంగానైనా వ్యంగ్యానికే ప్రాధాన్యం ఉంటే మాత్రము అలంకారత్వం ఉండదు అని చెప్పాడు. ఇప్పుడు ధ్వన్యాలోకంలో ఏం చెప్తున్నాడంటే ఇదం తత్ అయమత్ర సంక్షేపః. వ్యంగ్యస్య యత్ర ప్రాధాన్యం వాచ్యమాత్రానుసారిణః సమాసోక్త్యాదయస్తత్ర వాచ్య అలంకృతయ స్ఫుటాః. వ్యంగ్యస్య ప్రతిభామాత్రే వాచ్యార్థ అనుగమేపి వా న ధ్వనిర్యత్ర వా తస్య ప్రాధాన్యం న ప్రతీయతే. తత్పరావేవ శబ్దార్థౌ యత్ర వ్యంగ్యం ప్రతిష్ఠితౌ ధ్వనే స ఏవ విషయః మంతవ్యః సంకరోజ్జితః. తస్మాత్ న ధ్వనేః అన్యత్ర అంతర్భావః అని చెప్పి, ధ్వనికి ఇంకో దాంట్లో అంతర్భావం ఉండదయ్యా అని చెప్పడం కోసంగా ఇవన్నీ ఈయన ఎక్కువ తీసుకొచ్చినా కూడా ఇట్నుంచి అట్నుంచి తిరిగి తిప్పి ధ్వనిని గురించి ప్రధానంగా చెప్పుకొస్తాడు. ప్రతి అలంకారంలో ఏంటంటే సరే ధ్వని ఇందులో కలుస్తుందా, ఇందులో ఉండదా అనేటువంటి చెప్పుకుంటూ వచ్చి ధ్వని వేరయ్యా అని చెప్పడం కోసమే ఇంత తాపత్రయం ఆయన పడుతుంటాడు. అందువల్ల ఇంతవరకు విషయానికి సంక్షేపం. వాచ్యమాత్రానుయాయిన, వాచ్యాన్ని మాత్రమే అనుసరించి వాచ్యాన్ని అనుసరించి ఉంటూ దానికి ఉపకారకంగా ఉండే
అనుయాయులు వ్యంగ్యస్య వ్యంగ్యానికి ఎక్కడ అప్రాధాన్యం ఉండదో తత్ర అప్రాధాన్యం అంటే ప్రాధాన్యత లేకపోదో అక్కడ సమాసోక్త్యాదులందు వాచ్యాలంకృత అలంకారాలు స్పష్టమైనవి అని చెప్పారు. అంటే వ్యంగ్యము యొక్క ప్రతిభామాత్రే భాష మాత్రం ఉన్నా వాచ్యార్థానుగమేపివా వాచ్యార్థాన్ని అనుసరించడం మాత్రమే ఉన్నా వ్యంగ్యార్థం వాచ్యార్థం కంటే విభక్తంగా స్వతంత్రంగా లేకపోయినా ఎక్కడైతే ఆ వ్యంగ్యం యొక్క ప్రాధాన్యము కనపడదో అక్కడైనా ధ్వనిని కాదు. వ్యంగ్యం ప్రాధాన్యం కనపడితే అక్కడ ధ్వని దానికి బాలానందంలో దీనికి ధ్వని ఉత్తమ ధ్వన్యాలోకానికి బాలానంద వ్యాఖ్య. తత్పరావిధి ఎక్కడైతే శబ్దములు వ్యంగ్యము గురించి దాని అందే తత్పర పరమతాత్పర్యం కలవై ఉన్నాయో అదే సంకరోచిత సంకరంతో కూడినటువంటి శూన్యమైన వాచ్యానికి ప్రాధాన్యమా వ్యంగ్యానికి ప్రాధాన్యమా ఇత్యాది సందేహాలకు తావులేని ధ్వనే విషయ ధ్వని యొక్క విషయంగా ధ్వనిస్థానంగా తెలియదగినది. అందువలన ధ్వనికి ఇతరమైన యందు దేని యందు అంతర్భావం లేదు. ధ్వనే లోచనం ఉద్దేశ్యే యదాదిగ్రహణం కృతం సమాసోక్తి ఇత్యత్ర ద్వంద్వే తేన వ్యాజస్తుతి ప్రభృతి అలంకార ప్రభృతి అలంకార వర్గ అపి సంభావ్యమాన వ్యంగ్యానువేశ సంభావిత తత్ర సర్వత్ర సాధారణముత్తరం దాతుం ఉపక్రమతే తదయమత్రేతి కియద్వా ప్రతిపదం లిఖ్యతామితి భావః. తదయమితి కియద్వా ప్రతిపదం లిఖ్యతాం. ఎన్నిసార్లయ్యా ప్రతిదానికి పదపదానికి ఎక్కడ రాస్తామయ్యా ప్రతిదానికి మనం ఎక్కడ రాస్తాం అంటున్నట్ట. అంటే లేదా ఆదిగ్రహణం కృతం సమాసోక్త్యాది ప్రదేశంలో ద్వంద్వ సమాసంలో చేయబడిన ఆది శబ్దం చేత వ్యంగ్యం సంబంధం ఉన్నట్టుగా ఊహించడానికి వీలున్న ఏ వ్యాజస్తుత్యాది అలంకార సముదాయం కూడా వాటిలో చేరుతుందని ఊహించబడిందో వాటన్నిటి విషయంలో సాధారణమైన వాటికి అన్నింటికీ వర్తించే సమాధానం తదయమత్రతే ఇత్యాదికం చెబుతున్నాడు. అంటే అడుగడుగున ప్రతి అలంకారాన్ని నిర్దేశిస్తూ ఎంతను వ్రాయగలము అంటే ప్రతి విషయాన్ని కూడా మన ప్రతి అలంకారం ఎక్కడుందా 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 అని అవసరం లేదు, దీన్ని బట్టి గ్రహించుకోవాలి అని చెబుతూ ఒక ఉదాహరణ ఇచ్చాడు. తత్ర వ్యాజస్తుతి యథా వ్యాజస్థుతి ఎలాగైతే ఉంటుందో చెప్తున్నాడు. కిం వృత్తాంతై పరగృహగతై కింతు నాహం సమర్థః. అందాకనంత కిం వృత్తాంతై పరగృహగతై కింతు నాహం సమర్థః తూష్ణీం స్థాతుం ప్రకృతిముఖరో దాక్షిణాత్య స్వభావః గేహే గేహే విపణిషు తథా చత్వరే పానగోష్ఠ్యాం ఉన్మత్తేవ భ్రమతి భవతో వల్లభాహంత కీర్తి అత్ర వ్యంగ్యం స్తుత్యాదికం యత్ తేన వాచ్యమేవ ఉపస్క్రియతే. అది వ్యంగ్యము స్తుత్యాత్మకంగా అవటం చేత వాచ్యముగానే అవుతుంది. కిం వృత్తాంతై పరగృహగతై కింతు నాహం సమర్థః తూష్ణీం స్థాతుం ప్రకృతి ముఖరో దాక్షిణాత్య స్వభావః. దాక్షిణాత్య స్వభావః అంటున్నాడు ఈయన. అంటే దక్షిణాత్యుల స్వభావం అంటే మాట్లాడకుండా ఊరుకోవడం కాదు, ఏదో వాగుతూనే ఉండటం. ప్రకృతి ముఖరః తూష్ణీం స్థాతుం ప్రకృతి ముఖరః నాహం కాదు అంటున్నాడు. అంటే తనకి చెప్తున్నట్ట కిమిది పరగృహగతై పరుల ఇళ్లకు చెందినటువంటి వృత్తాంతముల చేత ఏమి ప్రయోజనము, ఇంకో ఇంటికి వాడింటికి వీడింటికి వెళ్ళి వ్యవహారాలు ఉపయోగం ఏంటి? కానీ స్వభావం చేత ప్రకృత్యా అంటే స్వభావం చేతనే ముఖరహ అతిగా మాట్లాడేవాడిని ముఖరుడు అంటారట. ముఖరహ అంటే ఎక్కువగా వదరుట. అది ముఖరహ అంటే వదరుట. నోటికి వచ్చిందల్లా పేలుతూ ఉంటాడు, మనకు అర్థం లేదు, ఆపడం ఉండదన్నమాట, వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాడని దాక్షిణాత్య స్వభావ దాక్షిణాత్యుల స్వభావం అయిన నేను అంటున్నాడు. అంటే దాక్షిణాత్యులు అనేటువంటి వాళ్ళు దక్షిణ ప్రాంతీయులందరూ కూడా ఏది ఉంటే అది మాట్లాడేయడమే కానీ ఆపుకోవడం దాచుకోవడం అనేటువంటిది ఎక్కడా ఉండదు. నేను తూష్ణీం స్థాతుం నసమర్థ
నేను ఊరుకునేవాడిని కాదు, నేను మాట్లాడకుండా ఉండేవాడిని కాదు. ఏది ఉంటే చెప్పేస్తుంటాను. దాక్షిణాత్య స్వభావం గలవాడిని. అక్కడింటి ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి నేను చెప్పేవాడిని. నేను నాకు వస్తే చెప్పేస్తుంటమే. ఎందువలన చెప్తావయ్యా అలాగా? భవతా భవతః వల్లభా భవతః వల్లభ, నీ యొక్క వల్లభురాలైనటువంటి ప్రియురాలు కీర్తి. ఎవరా ప్రియురాలు? కీర్తి. నీకు ఇష్టమైంది ఎవరయ్యా? కీర్తిట. ఉన్మత్తేవా, పిచ్చి ఎక్కిన దాని వలె తిరుగుతోందిట. గమ్మత్ చూడండి, నేను ఆగేవాణ్ణి కాదు, నోరు మూసు కూర్చునేవాణ్ణి కాదు, దాక్షిణాత్యుల్లాగా ప్రకృతి స్వభావంతోనే ముఖరుణ్ణి, పిచ్చిగా సేపు మాట్లాడుతున్నటువంటి వాడిని. అయితే నీ కీర్తి ఉందే, నీ ప్రియురాలు ఉందే, అది చాలా దుర్మార్గురాలయ్యా. ఆ పిచ్చిది, పిచ్చెత్తిన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒకచోట స్థిరంగా కూర్చోరు కదా, అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతుంటారు. అలాగే నీ ప్రియురాలు కూడా, నీ కీర్తి కూడా తిరుగుతోంది. ఎక్కడికి తిరుగుతుంది? గేహే గేహే అన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది, తిరుగుతుందయ్యా. నీ ప్రియురాలు ప్రతి ఇంటికి తిరిగిస్తోంది. విపణిషు, విపణిషు పైన మళ్ళీ విపణి అంటే మార్కెట్, విపణి అంటే మార్కెట్, ఆపణం అంటే షాపు. ఒకదాని గురించి చెప్పేది ఆపణం అవుతుంది. వ్యాపారం మొత్తం ఒక మార్కెట్ అని చెప్పాలంటే విపణి అనాలి. విపణిషు అంటే వ్యాపార స్థలాల్లోనూ నీ కీర్తి. నీ ప్రియురాలు ఎలాంటిదయ్యా? నీ ప్రియురాలు ఒత్తి పిచ్చిది, ఉన్మత్తురాలు, ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది నీ ప్రియురాలు? ప్రతి ఇంటికి పెడుతుంది, ఇంటింటికి పెడుతుంది. గేహే గేహే వెళ్తుంది. గేహం గేహం గేహే గేహే ప్రతి గేహం అని చెప్పుకోవాలి అక్కడ. విపణిషు వ్యాపార స్థలాల్లో కూడా వెళుతుంది. అక్కడ తిరుగుతుంది. విపణిషు తథా చత్వరే, అలాగే చత్వరమునందు అంటే 4 రోడ్ల కూడలి యందు కూడా ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటుంది. అంటే ఇంటింటికి వెళ్ళటమే తప్పు. ప్రియురాలు, నీ ప్రియురాలు వాళ్ళ అందరూ తిరగడం ఏంటి? నీ ప్రియురాలు వాళ్ళింటికి వెళ్ళి తిరగడం ఏంటయ్యా? తిరగకూడదు. అది తిరుగుతోంది, పిచ్చెత్తింది. పోనీ అక్కడితో ఊరుకుందా? వ్యాపార స్థలాల్లో కూడా ప్రతి షాపుకి వెళ్ళిపోయి తిరగడం ప్రారంభించింది. ప్రతి వ్యాపారంతో మార్కెట్లో తిరుగుతోంది. పోనీ అక్కడే ఊరుకుందా? చత్వరే, చత్వరము అంటే కూడలి. కూడలి అంటే 4 రోడ్ల కూడలి. అందరూ అక్కడ చేరి కూర్చుని సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట కొంచెం కూర్చుని మాట్లాడుకుని జనాలు కూర్చుంటారు మొత్తం. అక్కడికి కూడా వెళ్ళిపోయింది. అంటే అందరి నోళ్ళలో పడిపోయింది. పానగోష్ఠ్యా, ఇంకా అక్కడితో ఊరుకుందా? అక్కడికి వెళ్ళింది. అక్కడ ఊరుకుండా పానగోష్ఠ్యాం, కల్లుపాకలు మొదలైన వాడి దగ్గరికి అక్కడికి కూడా వెళ్ళిపోయి తిరుగుతోంది. ఇన్ని తప్పులు చేస్తుంది చూసావా? నీ భార్య, నీ ప్రియురాలైన వాడేవాడా ఒక ఇంట్లో ఉండకుండా ప్రతి ఇంటికి వెళ్ళింది, ప్రతి వ్యాపార స్థలానికి వెళ్ళింది, 10 మంది కూర్చునే ప్రదేశాలకి వెళ్ళిపోయింది, వాడు తాగుతూ కూర్చునే వాళ్ళకి అక్కడికి కూడా వెళ్ళిపోయింది ఇంకాను. అలాగట. అంతేకాదు, పానగోష్ఠ్యాం భ్రమతి, గేహే గేహే ఎక్కడెక్కడ అంటే గేహే గేహే ఒకటి. విపణిషు తథా చత్వరే పానగోష్ఠ్యాం ఉన్మత్తేవ భ్రమతి భవతో వల్లభాంత కీర్తి. నీ కర్మ కాలిపోయిందయ్యా, అయ్యయ్యో నీ యొక్క ప్రియురాలు ఈ విధంగా జరుగుతోంది అన్నట్టు. ఇక్కడ చమత్కారం ఏంటి? నీ ప్రియురాలు ఎవరు? కీర్తి. అంటే నీ కీర్తి ఎక్కడుందయ్యా? నీ దగ్గరికి లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంటింటికి నీ కీర్తే పాకింది. అలాగే కాదు, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా నీ గురించి, నీ మాట గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. 4 రోడ్ల కూడలో కూడా అందరూ నీ యొక్క కీర్తి నిన్నే పొగుడుతున్నారయ్యా. అంతేకాదు, తాగుతూ పడుండే ప్రదేశాల్లో కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళయ్యా అని అక్కడ గొప్పగా చెప్పడం అనేటటువంటిది దాని యొక్క ప్రదేశంగా ఒక భ్రమణంగా ఉంటుంది. ఇక్కడ స్తుతి రూపమైన ఏ వ్యంగ్యార్థం ఉన్నదో దాని చేత వాచ్యార్థమే తిరస్కరించబడుతూ ఉన్నది, సొగసుగా ఉన్నట్లు చేయబడుతున్నది అని. ఇది స్తుతిగా చెబుతుంది కానీ అది నింద కాదు అని చెప్తున్నాడు. చాలా చక్కని శ్లోకం, బాగా ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కిం వృత్తాంతై గృహగతై కింతు నాహం సమర్థః తూష్ణీం స్థాతుం ప్రకృతిముఖరో దాక్షిణాత్య స్వభావః. గేహే గేహే విపణిషు తథా చత్వరే పానగోష్ఠ్యాం ఉన్మత్తేవ భ్రమతి భవతో
వల్లభాహంత కీర్తి. ఈ మహారాజా, నేను ఊరుకోలేకపోతున్నానయ్యా, నేను నోరెత్తకుండా ఊరుకోలేకపోతున్నాను. నేను వాగటమే నా పని అయిపోయింది. ఇష్టం వచ్చినట్టుగాను ఇంటింటికి బట్టి తిరిగేటువంటి నీ వల్లభరాల గురించి నేను చెప్పలేకపోతున్నాను. నేను మాట్లాడకుండా ఊరుకునే అవకాశం నాకు ఉండట్లేదు. నేను నోరు మూసి కూర్చునే వాడిని కాదు. నేను దాక్షిణాత్యుణ్ణి, స్వభావం చేతనే గట్టిగా బయటికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పేయటమే నాకు అలవాటు. అటువంటి వాడిని నేను, అంటే బయటపడిపోవటమే అలవాటు నాకు పుట్టించిన. అటువంటి వాడిని నేను ఇస్తున్నాను. నీ ప్రియురాల మటుకు ఎక్కడ పడుతుందయ్యా అని చెప్పాడు. ఆ ప్రియురాలు ఎవరయ్యా అంటే కీర్తి. కాబట్టి ఇది అవసరమే. కీర్తి అనేటువంటిది ఆ విధంగా వెళ్ళటం వల్ల ఉపయోగమే ఉంటుంది, మంచిదే అన్నట్టు. తర్వాత ఎత్తు ఉదాహృతం కేనచిత్. ఇంకొక ఆయన ఇంకో ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏం ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాట? ఆసీన్నాథ పితామహీ తవ మహీ జాతా తతోనంతరం మాతా సంప్రతి సాంబురాశిరసనా జాయా కులోద్భూతయే పూర్ణే వర్షసతే భవిష్యతి పునః స్వానవద్యా స్నుషాం యుక్తం నామ సమగ్రనీతి విదుషాం కిం భూపతీనాంకులే. ఇందాకే మాట్లాడుకున్నాం అనంతకృష్ణ గారితో ఇలాంటి శ్లోకం కూడా ఉంది అని చెప్పి. అది ఇక్కడే వచ్చింది. ఆసీన్నాథ పితామహీ తవ మహీ జాతా తతోనంతరం. మహీ అంటే భూమి. ఈ భూమి, ఓ మహారాజా, మీకు ఒక నియమం లేదా? నువ్వు రాజకులంలో పుట్టావు కదా, మీకు ఒక నియమము, పద్ధతి, వ్యవస్థ ఏం లేదా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అదేమిటయ్యా అంటే, ఒక వాయు వరుసలు మీకేం కనపడవా ఎక్కడ అని ఒక చమత్కారంగా మాట్లాడుతున్నాడు. ఏమిట? ఆసీత్ నాథ పితామహీ తవామహీ. మహీ అంటే భూమి నీకు, ఈ భూమాత, ఈ భూదేవి నీకు పితామహి అథ ఆసీత్. హే నాథ, ఓ మహారాజా, పితామహి ఆసీత్. ఈ నీకు పితామహి అంటే తండ్రి యొక్క తల్లిగా ఉండేది, మీకు నాయనమ్మగా ముందు ఉండేదయ్యా అన్నట్టు. మంచిదే, మా నాన్నగా మా తాతగారు నాయనమ్మ అంటే, మా తాతగారు భూమిని పరిపాలించారు కాబట్టి, అప్పుడు మొత్తం అంతా రాజ్యం పరిపాలించారు కాబట్టి భూమాత అంటాం. భూదేవి మహారాజుకి భార్యగా ఉంటుంది చూపిస్తాం కాబట్టి అలా ఒప్పుకుంటారు. రాజుకి ఒక భార్య భూదేవి అంటాం కాబట్టి ఒప్పుకున్నాం, పర్వాలేదు. ముందేమైంది? ఆవిడ పితామహిగా ఉంది, మీకు నాయనమ్మగా ఉన్నది. తతోనంతరం జాతా మాతా సంప్రతి. ఆ తర్వాత ఏమైందయ్యా? మాత. తతోనంతరం మాత. ఆ తర్వాత ఏమైంది? నాయనమ్మ కాస్త నీకు అమ్మగా అయిపోయింది. నాయనమ్మ కాస్త మీకు అమ్మైంది. నాయనమ్మ అమ్మవుతుందా? కాదు. కానీ ఆ భూదేవి మొదట్లో నీకు నాయనమ్మగా ఉండే భూదేవి ఈ రోజున అమ్మగా మారిపోయిందయ్యా అన్నట్టు. అంటే మీ నాన్నగారు రాజయ్యాడు అని చెప్పడం ఒక చమత్కారం అక్కడ. సంప్రతి సాంబురాశి రచనాజా జాయాకులోద్భూతయే. సంప్రతి ఇప్పుడైతే, స అంబురాశి రచనాజాయ. అంబురాశి సముద్రము, ఆ సముద్రమే రచన అంటే వడ్డాణంగా కలిగినటువంటి, సముద్రమంతా వడ్డాణంగా కలిగినటువంటి జాయా కులోద్భూతయ్యి, నీకు భార్యగా వచ్చిందయ్యా అన్నట్ట. మీ నాయనమ్మ, తర్వాత మీ అమ్మ, ఇప్పుడు నీకు భార్య అయిపోయిందయ్యా ఆవిడ అన్నట్టు. అక్కడితో ఊరుకున్నాడా? పూర్ణే వర్షసతే భవిష్యతి పునః శైవానవద్యా స్నుషా. వర్షసతే పూర్ణే భవిష్యతి. 100 సంవత్సరాలు పూర్తి కాగా అయిపోతే ఏమవుతుందయ్యా? సా ఏవ శైవ, ఆ ఆవిడే, ఆ నీ భార్యే ఇప్పుడు ఏమైపోతుందట? అనవద్యా స్నుషా. ఒక భార్య అంటే ఉత్తములైనటువంటి కోడలుగా మారిపోతుంది. యుక్తం నామ సమగ్రనీతి విదుషాం కిం భూపతీనాంగులే. యుక్తం నామ కిం, ఎంత పద్ధతేనా ఉండొచ్చా ఇలాగా? సమగ్ర నీతి విదుషాం, మంచి గొప్పనైనటువంటి నీతితో కూడుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉండొచ్చా? భూపతీనాంకులే ఉండొచ్చా? మీ నాయనమ్మ, తర్వాత మీ అమ్మ, తర్వాత నీ భార్య, తర్వాత నీ కోడలా? ఏంటయ్యా ఇది? పద్ధతి ఉండక్కలేదా అంటున్నాడు. అంటే మహారాజా, మీ తాతగారు రాజుగారు ఉన్నారు, మీ నాన్నగారు, తర్వాత
మీ నాన్నగారు రాజయ్యారు, తర్వాత నువ్వు రాజయ్యావు, తర్వాత నీ కుమారుడు రాజు అవుతాడయ్యా, కులక్రమంగా ఇలా వస్తూనే ఉన్నారయ్యా అని చెప్పడం. ఇత తస్మాకం గ్రామ్యం ప్రతిభాతి. ఇది చూస్తుంటే ఒక గ్రామ్యంగా ఉంటుంది, వినేందుకు తగినట్టుగా అనిపించదు. ఎందుకు అనిపించదు? నాయనమ్మ అమ్మ అవటం ఏంటి, అమ్మాయి భార్య అవటం ఏంటి, భార్య మళ్ళీ కోడలు అవటం ఏంటి, మనకు అది ఇదంతా బాగుండే అసహ్యంగా ఉందిరా. అత్ర అత్యంత అసభ్య స్మృతి హేతుత్వాత్, ఇది అసభ్యంగా ఉన్నటువంటి చేత కాచ అనేన స్తుతి కృత. ఎవడో దీన్ని ప్రత్యేకంగా చెప్పబడింది అంటే, త్వం వంశక్రమేణ రాజా ఇది కియదది కియజనం ఇత్యేవం ప్రాయా వ్యాజస్తుతి సహృదయ గోష్ఠీషు నిందేతి ఉపేక్షయవా. నువ్వు వంశ ప్రమాణంగా రాజువయ్యావు నువ్వు అని ఒక అర్థం చెప్పుకోవచ్చుట. ఇంకో అర్థం ఏంటి, రాజు అవ్వాలి లైన్ ప్రకారం అయ్యావు కానీ నీ యొక్క సామర్థ్యంతో రాజు కాలేదురా నాయన నువ్వు అని అక్కడొకడే వ్యంగ్యం కూడా కనపడుతుందిట. అది అక్కడ ఇందులో మనకి చమత్కారం కనపడుతోంది. వేదీపుడు ఆసేతు ఉండెను, అనంతరం అటు పిమ్మట మాతా తల్లి అయింది, అంబురాసిన సముద్రమే వడ్డాణం కాగల ఆమె ఇప్పుడు కులోద్భూతయే కులం యొక్క అభివృద్ధి కొరకు సంతానం కొరకుగా 2వ జాయా భార్య అయింది. వర్షస్థితే 3 సంవత్సరాలు పూర్ణమైన తర్వాత కూడా ఆమె మళ్ళీ అనవద్య దోషాలు లేనటువంటి కోడలుగా అయింది. సమగ్ర నీతి విదుషం సమస్తమైన నీతులను ఎరిగిన భూపతి అయిన రాజుల యొక్క కులే కులమునందు యుక్తం నామకి సరిపోయిందా? రాజులంటే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా, ఇదేమన్నా బాగుందా అన్నట్ట. ఇది గ్రామ్యంగా కనపడుతోంది. ఎందుకంటే అత్యంతము అసభ్యమైన విషయాన్ని స్ఫుతింపజేస్తుంది కాబట్టి. అంటే ఇంకో అర్థం ఏంటి, నువ్వు వంశక్రమం చేత రాజు అయ్యావు అని చెప్పడం, ఇతర రాజుల కంటే వీనిలో ఉన్నది దిగ్విజయం చేసి రాజ్య సంపాదన చేయడం వంటిది చెప్పనప్పుడు అసలు ఏమిటిది అని చెప్పడంట. అంటే రాజ్యాన్ని దిగ్విజయం పరిపాలించుకోవాలి తప్పించి వంశక్రమంగాను వచ్చేసావు, అంత పెద్ద గొప్పతనం ఏముంది ఇది అని చెప్పారట. కాబట్టి ఇలాంటి దాన్ని సహృదయుల గోష్ఠిలో నింద్యమైనది, ఇలాంటి దాన్ని ఉపేక్షించాలి అని కూడా మనకి చెబుతూ వచ్చాడు. తర్వాత లోచనలు యస్య వికార ప్రభవన్ అప్రతిబంధస్తు హేతునాయేన గమనితమభిప్రాయం తత్ప్రతిబంధంచ భావోసౌ అని రుద్రటుడు కావ్యంలో కావ్యాలంకారంలో దీంట్లో చెప్పుకుంటూ వచ్చాడు. యస్య వికార ప్రభవన్ అప్రతిబంధస్తు హేతునాయేన గమయతి తమభిప్రాయం తత్ప్రతిబంధంచ భావ అసౌ. అత్రాపి వాచ్య ప్రాధాన్యే భావాలంకారత. యస్య చిత్తవృత్తి విశేషస్య సంబంధే వాగ్వ్యాపారాది వికారः అప్రతిబంధः అనియతः భవన్ తం చిత్త విశేష వృత్తి విశేషం అభిప్రాయం ఏన హేతునా గమయతి న హేతుః యథేష్ట ఉపభోగ్యత్వాది రథ భావాలంకార యథా అని అక్కడ మనకి చెప్తున్నాడు. అంటే వ్యాజస్థుతి ప్రభుతి అయినప్పుడు ప్రభుతి శబ్దం ప్రయోగించడం చేత వ్యాజస్థుతిని గూర్చి చర్చించిన తరువాత మరొక అలంకారమైన భావాలంకారాన్ని కూడా పరిశీలించడం కోసం రుద్రుడు చెప్పినటువంటి లక్షణం చూపిస్తున్నట్ట. యస్య అంటే ఏ చిత్తవృత్తి విశేషం యొక్క వికారము అడ్డులేనిదై సమర్థమగుచు అడ్డులేని సామర్థ్యంతో అని ఏ హేతువు ఏ కారణం చేత దాని అభిప్రాయాన్నే ప్రతిబంధాన్ని వ్యంజింపజేస్తుందో అది భావాలంకారము. అంటే ఇక్కడ కూడా వాచ్యానికి ప్రాధాన్యం ఉన్నట్లయితే భావాలంకారం అవుతుంది అని అర్థం చెప్పాడు దానికి. ఏ చిత్తవృత్తి విశేషానికి సంబంధించిన వాగ్వ్యాపారము వంటి వికారము అడ్డు లేకుండా తన సామర్థ్యాన్ని చూపుతూ ఆ చిత్తవృత్తి విశేష రూపమైన అభిప్రాయాన్ని ఏ హేతువు చేత వ్యంజింపజేస్తుందో అది హేతువు ఇష్టం వచ్చినట్టు భోగించవచ్చు ఇత్యాది రూపమైన అర్థం భావాలంకారం ఎత్రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత దీనికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక చక్కని ఉదాహరణ, గమ్మత్తైన ఉదాహరణ కనబడుతుంది. ఏకాకిని యదబలా యదాహం అస్మిన్ గృహే గృహపతిశ్చ గతో విదేశం కం యాచసే తదిహ వా సమయం వరాకి శ్మశ్రూర్మమాంత బధిరానను మూఢపాంత. ఒక గొప్ప అనేటువంటి శ్లోకం, శృంగారపరమైన శ్లోకం, దాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏకాకిని యదబలా తరుణీ యథా ఏకాకిని యదబలా తరుణీ యథా తథాహం అస్మిన్ గృహే గృహపతిశ్చ గతో విదేశం కం యాచసే తదిహ వా సమయం వరాకి శ్మశ్రూర్మమ అంధబధిరా నను మూఢపాంధా. ఏ మూఢపాంధా అంటూ సంబోధిస్తోంది. ఓ మూర్ఖుడైనటువంటి పాంధుడు అంటే బాటసారి,
ఓ పిచ్చివాడా, వివేకం లేనివాడా, అజ్ఞానమైన బాటసారివిరా నువ్వు అంటోంది ఒక బాటసారిని పట్టుకుని. ఏమంటోందిట? ఓ మూఢపాంథ, అబలా తథా తరుణీ. అబలా యథా అంటే అబలా, నేను అబలను. తరుణి తథా అదేవిధంగా తరుణిని. తరుణిని అంటే వయస్సులో ఉన్నదానిని. తరుణి అహం నేను. అహం నేను అంటే అవలం గృహే ఇంటి యందు యత్ ఏకాకిని. నేను ఇంట్లో యందు ఒక్కదాన్నే ఉంటున్నాను ఉంటుందిట. ఓ మూర్ఖుడైన బాధుడా, వ్యాపారుడా, ఒక బాటసారి, నువ్వు ఎవరిని అడుగుతావురా? నీకు జ్ఞానం లేదా? నీకేం తెలివి లేదా? నువ్వు ఉత్తి పిచ్చోడివా? నీకు అవగాహన లేనివాడివా? అసలు ఎవరిని అడగాలో తెలియదా నీకు? ఉండేందుకు వాసం యస్మిన్ గృహే వాసం, ఈ ఇంట్లో ఉండాలి, రాత్రిపూట పడుకుంటాను, వచ్చి పని వేరే ఊరు వెళ్తున్నాను బాటసారిని, ఇక్కడ ఉంటాను అని చెప్పడానికి ఎవరిని అడగాలో కూడా తెలియదు. నీకు అర్థం కావట్లేదే, ఉత్తి మురుగులాగా ఉన్నావే. అదేంటమ్మా అలా అంటావు అంటే, నేను ఎవరిని? అహం తరుణి. అహం అబలా, అహం తరుణి తథా. నేను అవలను, పైన తరుణిని, వయసులో ఉన్నటువంటి దాన్ని, పైన ఏకాయత్, ఇంకా ఏమిటయ్యా అంటే ఏకాకిని, గృహే ఏకాకిని, ఇంటిలో ఒక్కదాన్నే ఉన్నటువంటి దాన్ని. గృహే అస్మిన్ గృహే, ఈ ఇంటి యందు నేను ఏకాకిని, ఒక్కదానిగా ఉన్నటువంటి దాన్ని. పోని అయితే నిజంటమ్మా నువ్వు ఒక్కదాని ఉన్నావా? ఇంట్లో ఎవరు లేరా? ఇంటి యజమాని లేడా? అంటే గృహపతిశ్చా విదేశం గతః. గృహపతి అయితే ఉన్నాడే యజమాని, విదేశం గతః, విదేశానికి వెళ్ళిపోయాడయ్యా, ఇక్కడ లేడయ్యా వాడు. దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడు. నేనా అబలని, నేనా తరుణిని, ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను ఇక్కడ. కమ్యాజసే, ఇంకా ఏం చెప్పిందయ్యా? విదేశం వెళ్ళిపోయినట్టు వాడు అయిపోయాడు అన్న తర్వాత కమ్యాచసే, ఎవరిని అడుగుతావయ్యా? తదిహవా సమయం, నన్ను గురించి ఇక్కడ ఉంటాను అని చెప్పి ఎవరిని అడుగుతున్నావు నువ్వు? శ్వశ్రూహు మమ అంధబధిరా వరాకి. ఆ వరాకి ఉత్తి అమాయకురాలైనటువంటిది, మురుగులైనటువంటి ఒక ముసలిదైనటువంటి మమ శ్వశ్రూహు, మా అత్తగారు ఒక ఆవిడుంది. ఆవిడ అంధబహిర, అంధురాలును బధిరురాలు. ఆవిడ గుడ్డిది, చెవిటిది కూడాను. మరి ఇక్కడ ఉండాలని ఎవరు అడుగుతావయ్యా నువ్వు? నేనా ఏకాకిని, తరుణిని, ఇంటిలో ఒంటిగా ఉంటున్నాను. మా ఆయన ఇక్కడ లేడు, దేశాంతరం వెళ్ళిపోయాడు, వ్యాపారం కోసం దేనికోసం వెళ్ళాడు. పోనీ మా అత్తగారిని అడుగుదామా అంటే ఆవిడ గుడ్డిది, పైన మళ్ళీ ఆవిడ బధిరురాలు, అంధురమే కాకుండా చెవిటిది కూడాను. ఆవిడ ముసలావిడ, ఒక్కతే పడుంటోంది ఇక్కడ. ఎవరిని అడుగుతావు నువ్వు? ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని చెప్పి అని అంటోందిట. అంటే ఇందులో ఉన్న చమత్కారం గాని, ఇందులో ఉన్న విశేషం గాని ఈ పాటకు సహృదయులందరికీ అర్థమయ్యే ఉంటుంది. అత్ర వ్యంగ్యం ఏకైకత్ర పదార్థే ఉపస్కారకారీతి వాచ్యం ప్రధానం. ఒక్కొక్క పదంలో కూడా వ్యంగ్యం మనకు అర్థమవుతుంది కాబట్టి వ్యంగ్య ప్రాధాన్యేతు నకాచిత్ అలంకారతేది నిరూపితం అచ్చలం బహు. ఇక్కడికి ఇలాంటి శ్లోకమే ఒకటి మనకుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాం. భూపాంత పుస్తకధర క్షణమత్ర తిష్ట, వైద్యోసి కిం గణిత శాస్త్ర విశారదో వా, కేన ఔషధేన మమ పశ్యతి భర్తృరంబా, ఆయాత్ కదా మమ పతి పరదేశవాసి అంటోంది ఒక ఆవిడ. ఒక గృహిణి ఆవిడ రోడ్డు మీద వెళ్ళిపోతున్నటువంటి ఒక బాటసారిని చూసి, ఓ పాంధుడా బాటసార్య, క్షణమత్ర తిష్ట, ఒక క్షణం ఆగవయ్యా, ఇక్కడ నువ్వు నిలబడవయ్యా అందుట. ఎందుకమ్మా నన్ను నిలబడమంటున్నావంటే, వైద్యోసికిం గణిత శాస్త్ర విశారదోవా, గోపాంత పుస్తకధర, చేతిలో పుస్తకం పట్టు పెడుతున్నావు కదయ్యా, ఒకసారి ఆగవయ్యా అందుట. అదేంటి పుస్తకం పట్టుకోవడానికి ఆగటానికి ఏ సంబంధం ఏమో అంటే, పుస్తకం ఇద్దరే పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారట? ఒకడేమో జ్యోతిష్కుడి చేతిలో పుస్తకం పంచాంగం ఉంటుంది, ఇంకోటి చేతిలో ఏంటంటే వైద్యుడి కూడా వైద్య గ్రంథం చేతిలో ఉంటుంది. వైద్యుడికి చేతిలో గ్రంథం ఉంటుంది, జ్యోతిష్కుడికి చేతిలో గ్రంథం ఉంటుంది. నువ్వు వైద్యుడు అయినా అవ్వాలి, జ్యోతిష్కుడు అయినా అవ్వాలి అంటుంది.
అయితే నీకేం లాభమమ్మా అంటే, నువ్వు వైద్యుడివన్నా అవ్వాలి మొదటిది. రెండోదేమో జ్యోతిష్కుడివైనా అవ్వాలి. నీకేమైనా లాభం ఉందా అయితే? అవునయ్యా. ఏమిటా లాభము? వైద్యోసికి నువ్వు వైద్యుడివైనట్లయితే ఏం చేస్తావంటావయ్యా అంటే, కేనౌషధేన మమ పశ్యతి భర్తృరంబా. ఏ మందు ఇస్తే మా మా భర్త యొక్క తల్లిగారైన మా అత్తగారు కంటి చూపును పొందగలుగుతుందో మందు ఇయ్యవయ్యా అన్నట. నేను వైద్యుడిని కాదమ్మా, నేను జాతకం చెప్పేటువంటి వాడిని, జ్యోతిష్కుడిని అన్నాడు. అంటే జ్యోతిష్కుడివా? సరే అయితే. ఆయాత్ కథా మమ పతి పరదేశవాసి. వేరే దేశంలో ఉంటున్నటువంటి నా భర్త ఎప్పుడొస్తాడో చెప్పు అన్నట. అంతే శ్లోకం. ఏమీ లేదు ఇంకా. ఓ బాటసారి, చేతిలో పుస్తకం పట్టుకున్నావు, ఒక్క నిమిషం ఆగవయ్యా, ఒక్క నిమిషం మా ఇంటి ముందు ఆగవయ్యా అంది. ఎందుకమ్మా నన్ను ఆపుతున్నావు అంటే, చేతిలో పుస్తకం పట్టుకున్నావు కదయ్యా అంటే. చేతిలో పుస్తకం పట్టుకుంటే ఏమవుతుందమ్మా అంటే, చేతిలో పుస్తకం ఎవరు పట్టుకుంటారు? వైద్యుడు పట్టుకుంటాడు, లేకపోతే జ్యోతిషవేత్త పట్టుకుంటాడు అందుట. వైద్యుడిని అయితే ఏం చేయమంటావమ్మా? వైద్యుడు అయినట్టయితే, నువ్వు వైద్యుడు అయినట్టయితే, మా అమ్మగారు మా అత్తగారికి కంటి చూపు ఎప్పుడొస్తుందో చెప్పు. ఏ మందిస్తే కంటి చూపు వస్తుందో చెప్పవయ్యా అదిట. నేను వైద్యుడిని కాదమ్మా, నేను జ్యోతిష్కుడినమ్మా అంటాం. వైద్యుని కాదమ్మా, నేను జ్యోతిష్కుడిని అంటాము అన్నావు. అన్నట్టయితే సరే, అలాగైతే జ్యోతిష్కుడు అయినట్టయితే నా విదేశాలకు వెళ్ళినటువంటి మన భర్త గారు ఎప్పుడొస్తారో చూసి జ్యోతిష్యం చూసి చెప్పు అందిట. అంటే అందులో వీళ్ళందరూ నేను ఒక్కదానే ఉన్నానని చెప్పడం అనేటువంటిది అక్కడ విశేషంగా భావిస్తుంది. అది ఆ శ్లోకం. అలాంటిదే ఈ శ్లోకం కూడా. ఏకాకిని యద బలా తరుణి తథాహం అస్మిన్ గృహే గృహపతిశ్చ గతో విదేశం కం యాజసే తదిహమాసమిమం వరాకి ఇయం వరాకి శ్మశ్రూ 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 మమాంధబధిరానను మూఢపాంత అంటుంది. అతను వ్యంగ్యం అని చెప్పారు. తర్వాత వ్యాజస్థుతిలో అతర ప్రభుతి శబ్దం ప్రయోగించడం చేత వ్యాజస్థుతిని గురించి చర్చించిన తర్వాత మరొక అలంకారమైన భావాలంకారం కూడా చెబుతున్నాడు. యస్య ఏ చిత్తవృత్తి విశేషము వికారము ప్రతిబంధ, ఇది కూడా అయింది కదా ఇందాకనే. అత్రాపి ఇది వాచ్యం అన్నాడు. మూఢపాంథ, మూఢుడైన ఓ పాంతుడా, అబలను తథా మరియు తరుణి యువతిని అయిన అహం నేను అస్మిన్ గృహే ఈ గృహంలో ఏ కారణం వలన ఏకాకిని ఒంటరిగా ఉన్నానో గృహపతి కూడా విదేశాన్ని గురించి గతహా వెళ్ళినాడు. తత్ అందువలన ఇహ ఎక్కడ నివాసాన్ని గురించి కం ఎవరిని యాచసి అడుగుతున్నావు? మమా నా యొక్క వరాకి దీనురాలైన ఇయం శశ్రువు మా యత్త అంధబదిరానను, గుడిది చెవిటి కూడా కదా. అత్రేతి ఇక్కడ ఒక్కొక్క పదార్థంలోనూ ఒక ఉపస్కారం విశేషంగా ఉండటం చేత కడగజేస్తుంది. అందుచేత వాచ్యమే ప్రధానము. వ్యంగ్యానికి ప్రాధాన్యం అంగీకరిస్తే మాత్రం అలంకారత్వం ఏదీ ఉండదు అని నిరూపించబడింది. ఈ విషయంలో చాలా చెప్పడం చాలు అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడికి మనం ఆపుకుందాము ఇవాళకి. ఇక్కడికి ఆపేద్దాము. 204వ పేజీలో బాలానందిని పూర్తి చేసుకుందాము. బాలానందిని పూర్తి చేసుకోవడం అవుతుంది. 25 కదా ఇవాళ. 23, 24 ఇక్కడికి పూర్తయింది. 204 పేజీలు అయినాయి ఇక్కడికి. అంటే 269 పేజీలు మొత్తం ఉన్నది. 269 పేజీలు 274 పేజీలు అంటే ఇంకొక 66 పేజీలు, అంటే ఒక 70 పేజీలు ఇంకా ఉన్నది లెక్కేసుకుందాం మనం. ఒక 70 పేజీలు అంటే బహుశా నా లెక్క ప్రకారంగా ఒక 10 పాఠాలు అవ్వచ్చు. ఇంకొక 10 పాఠాలు పూర్తి చేసుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఎక్కడ దాకా వచ్చాం? 200 ఇవాళ పేజీ బాలానందని పూర్తి చేసాం. ఏది పేజీ నెంబర్ చెప్పరా? 204వ పేజీ. 204వ పేజీలో బాలానంది పూర్తి అయిపోయింది. వ్యాజస్థుతి అంటే ఈ లోచనం తీసుకుంటే శ్లోకం పూర్తయినట్లు లెక్క. ఎత్రేతి కావ్యే అలంకృతయా దగ్గర నుంచి ప్రారంభం కావాలి. ఎత్రేతి కావ్యే ప్రారంభించాలి.